Lights on! Camera! Rolling, sir. Action! రా కూర్చో. ఏంటి నాన్న? ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళాలి. ఎప్పుడు? నెక్స్ట్ వీక్. త్వరగా వచ్చేస్తారు కదా? వస్తాను. యా టేక్ కేర్. బాయ్. బాయ్ నాన్న. లవ్ యూ. లవ్ యూ టూ. నాన్న, చిన్నప్పుడు ఇదే రోజు మనం తిరుపతి వెళ్ళాం. నేను నడిస్తే నా కాళ్ళు నొప్పులు పుడతాయేమోనని నన్ను మోసుకుంటూ మెట్లన్నీ ఎక్కావు. ఆ నొప్పిని భరిస్తూ కూడా నన్ను ఆడించావు. ఇప్పుడు నేను ఏడుస్తున్నానన్న. ప్రతిరోజు బాధపడుతున్నాను. ఒక్కసారి కనిపించు నాన్న, ఒక్కసారి కనిపించు. నీ గుండెల మీద పడుకుని మనస్ఫూర్తిగా నవ్వాలని ఉంది. ఐ మిస్ యూ నాన్న. ఐ మిస్ యూ లాట్. హ్యాపీ బర్త్డే మై హీరో. లవ్ యూ. ఏంటి ఈ టైంలో తాగుతున్నారు? మనసు ఎందుకో బాలేదు నాన్న. నందా, బాగున్నావా? అను అని నా హాస్టల్ రూమ్మేట్. ఇంటర్వ్యూ పర్పస్ రేపు హైదరాబాద్ వస్తుంది. అక్కడ తనకి ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడివో, అందుకే నీ గురించి తనకు చెప్పాను. ఈ అమ్మాయి చాలా మంచిదిరా. తన వర్క్ అయిపోయే వరకు మీ ఇంట్లోనే ఉంటుంది. తనని రిసీవ్ చేసుకో, సరేనా? సరే.
హాయ్ గుడ్ మార్నింగ్. ఐఎమ్ అను, శివాని ఫ్రెండ్ని. ఏంటి మీ పని? ఇంటర్వ్యూ ఉంది నెక్స్ట్ మండే. నాకు ఇక్కడ ఎవరూ తెలీదు. శివానీని అడిగితే మీ అడ్రస్ ఇచ్చి ఇక్కడికి వెళ్ళమంది. చెప్పలేదా నా గురించి తను? చెప్పింది. లోపలికి రండి. హా, అండియొద్దు, అను చాలు. సరే. సారీ, క్లీన్ చేయలేదు. నో ప్రాబ్లం. మీరు ఆ రూమ్లో ఉండండి, నేను ఈ రూమ్లో ఉంటాను. మీకు ఏమైనా అవసరం వస్తే కాల్ చేయండి. తినడానికి ఏమైనా ఉన్నాయా? కిచెన్లో టిఫిన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ నాకు కూడా చేయండి, ఆకలిగా ఉంది. నో మెన్షన్. టిఫిన్ రెడీ. ఉప్మా ఎలా ఉంది? బాగుంది. థ్యాంక్ యూ. నాకు వంట చేయడం అంటే ఇష్టం, తినడం అంటే ఇంకా ఇష్టం. ఏంటి? నీకెన్నిసార్లు చెప్పాలి నువ్వు కాల్చినట్టు పాడేయద్దని? సారీ, ఇంకెప్పుడు పడేయంలే. ఈ మాట 4 నెలల నుంచి చెప్తున్నావు. నువ్వు తాగేది గంజాయిరా. అవి మా పిల్లలు నోట్లో పెట్టుకుంటే చస్తారు. అవునా? సర్లే, నువ్వు వెళ్ళు. నువ్వు మనిషివా పశువా? నేను ఇంతలా చెప్తుంటే వెళ్ళంటావేంటి? ఏందిరా నీ బాధ? అప్పిచ్చినా కొడక. నందా వద్దు. వదులు, నన్ను వదులు. నందా చెయ్యి వదులు. నువ్వేమనుకోనంటే నేను ఒక విషయం అడగొచ్చా? ఏంటి? నువ్వు డ్రగ్స్ తీసుకుంటావా? ఆ, అవునా? డ్రగ్స్ తీసుకోవడం ఏంటి? అవి ఇంత డేంజరస్ తెలుసా? చాలామంది వాటిని వాడడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. నువ్వు వాటిని వాడడం కరెక్ట్ కాదు నందా. ఏది కరెక్టో కాదో నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు, ఓకేనా? సారీ, బట్ ఐ నో మీ ఫాదర్ చనిపోయినప్పటి నుండి ఆ బాధని మర్చిపోవడానికి వీటికి ఎడిట్ అయ్యావని. మనకి బాగా ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు, మనకి నచ్చనిది ఏదో జరిగినప్పుడు మన మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధని మందుతో డ్రగ్స్తో మర్చిపోవాలనుకోవడం 100% కరెక్ట్ కాదు నందా. ఎందుకంటే ఇలా బాధపడుతూ ఆగిపోతే జీవితం ముందుకెళ్ళదు. ఒక్క మాట నందా, మీ నాన్న ఇక్కడున్నా నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను తెలిస్తే ఒక తండ్రి గాని చాలా బాధపడతారు.
హ్యాపీ బర్త్డే నందా. ఓ, ఇవాళ నా బర్త్డే కదా, థ్యాంక్ యూ. నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు. ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండు. ఏంటిది? నీ కాల్ లెటర్. మ్మ్. చూడు, నువ్వు నీ జాబ్ కోసం వచ్చావు, నాకు జాబ్ చూడుకు, ఓకేనా? ఓకే ఓకే కూల్. బర్త్డే రోజు కూడా కోపం తెచ్చుకుంటావు ఎందుకు? సరే అయితే నీ ఇష్టం. వెళ్ళి రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. ఎందుకు? నేను రాను. హలో సార్, నేను మీ గెస్ట్ని. అసలే హైదరాబాద్కి కొత్త. అట్లీస్ట్ టెంపుల్ కూడా తీసుకెళ్ళవా? రూమ్లో ఉండి ఉండి పిచ్చి లేస్తుంది. ఓకే. అరే ఎందుకంత కోపం? కొంచెం నవ్వుతూ చెప్పు. నేనేదో నేను ఇబ్బంది పెడుతున్నట్టు చెప్తావు. సరే. థ్యాంక్ యూ. వెళ్దామా? ఆ, హలో. కొత్తగా వింతగా ఇంటిది ఇంత చనుదేనికి కవ్వించి గాలం వేసిందిగా కలకాలుగా ఈ కలయిక. సారీ. నాలోని ప్రేమ కర్గం తెలిపేదిలా. నీ అబ్బా పిచ్చినా కొడకా. గాలిలాగా ఆనందమా. కొత్తగా వింతగా ఉన్నది ఎన్నడూ లేనిది ఏంటది? ఏంటి ఇందాక అలా చూసావు? నేనా? నేనేం చూడలేదే. నువ్వు చూడటం నేను చూశాను. చూశాను, బట్ క్యాజువల్గానే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో కాదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే? చూడు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది. అయినా నువ్వు దీన్ని సీన్ చేయకు. నేనేదో అనుకోకుండా చూశాను, ఆ టైంలో నువ్వు చూసి మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. ఒకవేళ నీ ఇంటెన్షన్ అదే అయితే నీ పైన నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఓకేనా? అవునా? మరి మార్నింగ్ ఎందుకు అలా చూసావు? మార్నింగ్ చూసింది నిన్ను కాదులే, నీలో వేరే అమ్మాయిని. ఏంటి? చెప్తాను. 15 years బ్యాక్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయితో రోజు ఆడుకునేవాడిని. తన పేరు నవనీత. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆ టైంలోనే అమ్మమ్మ ఇద్దరూ చనిపోయారు. ఆ తర్వాత నాన్న నన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఇంత దూరం వచ్చినా, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. 5 months బ్యాక్ తన దగ్గరికి వెళ్ళి నా ప్రేమ విషయం చెప్పాలనుకున్నాను. అప్పుడే నాన్నకి యాక్సిడెంట్ అయింది. ఆ బాధలో నేను అందరినీ మర్చిపోయాను. త్వరలోనే
తన దగ్గరికి వెళ్ళి నా ప్రేమ విషయం చెప్తాను. సో నేను నిన్ను ప్రేమగా చూసినా ఇష్టంగా చూసినా నీలో నేను తన్నే చూశాను. ఓకేనా? నీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ మార్నింగ్ నేను అలా చూసినందుకు సారీ. వెళ్దామా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్. నీకు పాట పాడడం వచ్చా? ఎందుకు? లాస్ట్ బర్త్డేకి మా నాన్న నాతో ఉన్నారు. నా కోసం ఒక పాట కూడా పాడారు. ఈరోజు నువ్వు నాతో ఉన్నావు. ఎందుకో తెలీదు, అడగాలనిపించింది. నీకొచ్చా? హ్మ్. పాడు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఏం మాయ చేశావు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. ఇంత దూరం వచ్చినా, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఏంటి నీ ప్రాబ్లం? ఇదే. ఇవి తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఏదైనా తీసుకుంటా, నువ్వెవరు నాకు చెప్పడానికి? అయినా వచ్చినప్పుడు నేను చూస్తున్నా చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఆడపిల్లవని ఆగా ముందు బయటికెళ్ళు. నువ్వెవరునా? హ్మ్? నువ్వెవరు? నీకింకా తెలియలేదా? అంటే నేనిచ్చిన గిఫ్ట్ కూడా చూడలేదన్నమాట. సరే, వెళ్తున్నా. గుడ్ బై. నందా, నా పేరు అను కాదు. నేనెవరో చెప్పే ముందు నీకో విషయం చెప్పాలి. నేను అడిగి నీ ఇంట్లోకి వచ్చానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అడగకుండానే నా జీవితంలోకి ఎప్పుడో వచ్చావు. నన్ను ఆడించావు, నవ్వించావు, సడన్గా మాయమైపోయావు. నువ్వు పరిచయం చేసిన ప్రేమ నన్ను కొత్త ప్రపంచానికి తీసుకెళ్ళింది. ఆ ప్రపంచంలో నేను ఒక్కదాన్నే. ఇటు చూసినా నీ జ్ఞాపకాలే. ఇన్నాళ్ళు నా ప్రేమని దాచి నీకోసం వేచి ఉన్నాను. ఇప్పుడు నా మనసులోని మాట నీకు చెప్పాల్సిన సమయం వచ్చింది. ఐ లవ్ యూ నందా, ఐ లవ్ యూ. నేను నీ నవనీతని.
సారీ నవనీత. సారీ చెప్తున్నా కదా. సారీ సారీ. కవ్వించి గాలం వేసిందిగా కలకాలుగా ఈ కలయిక నాలోని ఈ ప్రేమ గర్గం తెలిపేదెలా ఎందాక నాపై అలక నవనీతమా. టిఫిన్ రెడీ. నాకు ఆకలిగా లేదు. కొంచెం తినెళ్ళు. నాకు ఆకలి లేదని చెప్పానా? సారీ చెప్తున్నా కదా. చంపేస్తా. కళ్ళు తెరిచావో చంపేస్తా. ఆ, సడన్ గా డోర్ ఓపెన్ చేయడమేనా? అమ్మాయిల రూమ్ లోకి అలానే వచ్చేది? నువ్వు అలా ఉన్నావు అనుకోలేదు. ఛీ, ఇంత మాట్లాడకూడదు అనుకున్నాను అసలు. సారీ. దగ్గర రాకు. ప్లీజ్ మాట్లాడు. నువ్వెవరన్నావు కదా, ఎందుకు నాతో మాట్లాడుతున్నావు? నేను అన్నది నిన్ను కాదు, తనని. ఏంటి? తను శివాని ఫ్రెండ్. మరి నేను? నువ్వు నా దానివి, నా నవనీతవి. చెప్పు, నువ్వేం చేయమన్నా చేస్తా. డ్రగ్స్ మానేయాలా? మానేస్తా. జాబ్లో జాయిన్ అవ్వాలా? వెంటనే వెళ్ళి జాయిన్ అవుతా. నువ్వేం చేయమంటే అది చేస్తా. చెప్పు, ఏం చేయమంటావు? ఏం చెప్పనా చేస్తావా? చేస్తా. ఏదైనా చేస్తా. సరే అయితే ముద్దు పెట్టు. ఆ? నన్ను ముద్దు పెట్టుకో. అందరాని చందమామే నన్నే హత్తుకొనెనా అందమైన ప్రేమ రాణి చెంతకే చేరే కదా అందరాని చందమామే నన్నే హత్తుకొనెనా అందమైన ప్రేమ రాణి చెంతకే చేరే కదా ఇదంతా నిజమా కల నిజమే కలలా ఉందా హఠాత్తుగా నేనే ఉండుండి తెలియని మాయలు తేలేస్తున్నా అలజడ మొదలైందా ఓహో కడలి అలలాగా ఎగసి పడే ఈ ప్రేమను అల్లలాడిపోనా ఐఎమ్ ఫ్లైన్ 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 నా హృదయం గాల్లో తేలుతుంది ఈ ఫిలి 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 ఏంటో కొత్తగా నన్నే దొరుకుతుంది
నీకు నేను ఎప్పటి నుంచి ఇష్టం? తెలీదు, బట్ నీ జ్ఞాపకాలు నాతో పాటే పెరిగి నీపై ఇష్టాన్ని ప్రేమని పెంచాయి. నా ప్రేమ విషయం నీతో చెప్పాలనుకునేదాన్ని. నువ్వెక్కడున్నావో తెలీదు, ఎప్పుడొస్తావో తెలీదు. ఆ తర్వాత నీ ఇంటర్ ఫ్రెండ్ శివాని నీ నుండి హాస్టల్లోనే ఉండేది. తన ద్వారానే నీ గురించి తెలిసింది. వెంటనే ఇంటర్వ్యూని అబద్ధం చెప్పి నీ లైఫ్లోకి వచ్చాను. ఒకవేళ నా గురించి తెలియకపోతే ఏం చేసేదానివి? ఎదురు చూసేదాన్ని, నువ్వు వచ్చే వరకు, నేను చచ్చే వరకు. నాలో నిన్నే దాచి ఇన్నాళ్ళుగా కాచి ఉన్నా నేనే నీకై ప్రేమతో వేచి. నీ జ్ఞాపకాలే నన్నే క్షణ క్షణం నడిపే గడిపేస్తున్నా నీ ఊహల ఊసులతోటి. ఉండిపోని నన్నిలా ఊపిరాగే వరకు. ఓ బుజ్జి బంగారమా నీవే కదా నా శ్వాస. ఐ లవ్ యు నవనీత. సరే రా వెళ్దాం. హలో, నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తే ఏం చెప్పకుండా వెళ్తావేంటి? ఇంతకంటే ఇలా చెప్పాలో నాకు తెలీదు. ఓహో ఉలలలలలలలలలా ఏదో జరిగిందా నిన్నే పొందిన ఆనందాన నన్నే నేను మరిచానా. గుండెలో లౌలో వెళ్ళే గట్టిగా మోగిందే అర్థం కాని ఇంత వింత ఇది ఏంటో గిలిగింత నన్నే దిగుతుందే. అందరాని చందమామి నన్నే హత్తుకొనినా. అందమైన ప్రేమ రాణి అందంగా అల్లియలా ఇదేమి యాతనా లోని భావన హఠాత్తుగా మొదలై కలవర పరిచే పరవశమేదో. ఓహో ఉలలలలలలలలా అలా అలా అలజడి మొదలైందా. ఓహో కడలి అలలాగా ఎగసి పడే ఈ ప్రేమలో అల్లలాడిపోనా. I am flying, 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 flying. నా హృదయం గాల్లో తేలుతుంది. ఈ ఫీలింగ్ 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 ఏంటో కొత్తగా నన్నే దొరుకుతుంది. నేను వెళ్ళాలి నందా. ఇంకో 2 వీక్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. నాన్నకు తెలిస్తే బాగోదు. అయినా ఇంకో 3 మంత్స్లో జాబ్ కోసం హైదరాబాదే కదా రావాలి. అప్పటి నుండి నీతోనే ఉంటాను. ఇంకా చాలా ఉంది నందా. నువ్వు జాబ్ చేస్తూ నేను జాబ్ చేస్తూ మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి మనం పెళ్లి చేసుకుని ఒక కారు కొనుక్కుని 2 పిల్లల్ని కని వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకు కూడా పెళ్లి చేసి వాళ్ళ పిల్లల్ని మనం ఎత్తుకోవాలి. అప్పటికి కూడా మనం ఇలానే ఉండాలి. ఓకేనా? 2 పిల్లలు చాలా? ఏమైనా క్రికెట్ టీం ప్లాన్ చేస్తున్నావా? సాఫ్ట్ బాల్ టీం కూడా ప్లాన్ చేద్దాం. ప్రామిస్ చేయనందా, ఇంకెప్పుడు మందు డ్రగ్స్ తీసుకోనని. ప్రామిస్, ఇంకెప్పుడు వాటిని టచ్ కూడా చేయను. ఓకేనా? హలో, సీట్ దొరికిందా? జాగ్రత్త, దిగ్గానే ఫోన్ చేయి. లవ్ యూ టూ, బాయ్.
ఇంట్లో ఎవరూ లేరేంటి? ఫంక్షన్కి వెళ్ళారు బ్రో. మ్మ్హ్మ్. సరే నేను వెళ్తాను, ఓకే నువ్వు జాగ్రత్త. తను మా బాబాయ్ కూతురు. 5 months బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఏం మాట్లాడుతున్నారు? తను చనిపోవడం ఏంటి? ఓ నవనిత మీకు ముందే తెలుసా? వాళ్ళ ఊరు నుండి బెంగళూరు వెళ్తుంటే యాక్సిడెంట్లో చనిపోయింది. తమ దేవురు? పిడుగురాళ్ళ. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. దయచేసి తర్వాత ప్రయత్నించండి. The number you are calling is currently switched off. Please try later. Just number. మనం గొడవ పడిన రోజు నాతో ఒక అమ్మాయి ఉంది, నువ్వు చూసావా? మ్మ్హ్మ్. ఆ రోజు ఎవరూ లేరు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఎవరో ఉన్నట్లు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. అందుకే భయమేసి వెళ్ళిపోయాను. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. దయచేసి తర్వాత ప్రయత్నించండి. The number you are calling is currently switched off. నా కోసమే వెతుకుతున్నావా నందా? ఇదంతా కళ.
ప్రామిస్ నవనీత, ఇంకెప్పుడు వీటిని తీసుకోను. త్వరగా జాబ్లో జాయిన్ అయిపోయి నీ దగ్గరికి వస్తాను. మిస్ యూ నవనీత. హా శివాని, ఇప్పుడే వచ్చాను. అవును, నా పేరేం చెప్పావు? అనునా? ఓకే. 15 years చూడబోతున్నాను. కొంచెం అలానే ఉంది. ఓకే శివాని. నేను తర్వాత కాల్ చేస్తా. బాయ్. నందా, నందా, నందా. నవనీత, ఏమైంది? ఏమైంది నవనీత? నందా, నందా లేదన్నా, నందా నవనీతను వచ్చలే. నందా నవనీత, లేనన్నా, లే. నేను ఇక్కడ ఉన్నాను. నవనీతను వచ్చలే. నేను ఎక్కడికి పోలేను నవనీత. మనకి బాగా ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు, మనకి నచ్చనిది ఏదో జరిగినప్పుడు మన మనసుకి బాధ కలుగుతుంది. ఆ బాధని మందు, డ్రగ్స్తో మర్చిపోవాలనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అదొక వ్యసనంలా మారి ఏదైనా జరగరాని జరిగితే మా సినిమాలో నందాకి జరిగినట్లు మీకు అలాంటి ఒక క్షణం ఎదురవుతుంది.